మాకు తాగడానికి కూడా నీళ్ళు లేవు. మా పరిస్థితులు ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఏ అధికారి కూడా ఒకరు కూడా వచ్చి మా అధికారులు ఆలోచిస్తలేరు. మేము ఏం చేయాలి మరి? కావాలి 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 పట్టించుకోని మున్సిపల్ అధికారులు పట్టించుకోని మున్సిపల్ అధికారులు పట్టించుకోని మున్సిపల్ అధికారులు కావాలి కావాలి పట్టించుకోని మున్సిపల్ అధికారులు పట్టించుకోని అధికారులు కలెక్టర్ ఆఫీస్ అప్లికేషన్ ఇచ్చే మాకు నీళ్లు లేక చాలా ఇబ్బందులుగా ఉన్నాము. తాగడానికి కూడా ఒక సుక్క నీళ్లు మా పిల్లలకు చదివించుకున్నాను కూడా వరకు బడి పట్టించుకోని మున్సిపల్ అధికారులు కావాలి 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 పట్టించుకోని మున్సిపల్ అధికారులు పట్టించుకోని. నా పేరు యాలప్ల పూలమ్మ. మాది డబల్ బెడ్రూము. మాకు 4-5 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు, తాగడానికి కూడా లేవు. మా పిల్లల్ని స్కూల్లో కూడా పంపుతలేము. చాలా ఇబ్బందిగా ఉన్నాము. మున్సిపల్ వాళ్ళు ఎవరు ఏం పట్టించుకుంటలేరు. కలెక్టర్ సార్ కూడా ఏం పట్టించుకుంటలేరు. మీ గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ దయచేసి నమస్కరిస్తున్నాం. ఒకసారి మా డబల్ బెడ్రూమ్లోకి వచ్చి మా పరిస్థితులు ఏంటి అన్నది కొంచెం మీరు వచ్చి చూసి మాకు సహకరించగలదని కోరుకుంటున్నాను. డబల్ బెడ్రూమ్. నేను హ్యాండిక్యాప్ సార్. మరి నేను ప్రతి అవసరానికి వాటర్ అవసరం ఉంటాయి, నీళ్ళు అవసరం ఉంటాయి. నేను ఎక్కడికన్నా వెళ్ళగలను చెప్పండి. ఒక బోర్ లేదు, బోర్ నుండి వాటర్ తెచ్చుకుందామన్నా కానీ ప్రతిదానికి నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి మాకు ఖచ్చితంగా నీళ్ళు అవసరం మాకు ఖచ్చితంగా కావాలండి. చెత్త బండిలు కూడా రెగ్యులర్గా రావట్లేదు, చెత్త రావట్లేదు. వాటర్ సమస్య బాగుంది మాకు ఇక్కడ. ఖచ్చితంగా వాటర్ సమస్య తీర్చగలరని మనం